హాయ్ ఫ్రెండ్స్. ఈ వారం సినిమాల వాతావరణం మొత్తం ఒకే టాపిక్ మీద అయితే గర్జిస్తుంది. 'కూలీ వర్సెస్ వార్ 2'. 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడంతో థియేటర్‌లో అయితే అసలైన ఫైట్ అయితే మొదలైంది భయ్యా. అదే సమయంలో మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 'కూలీ' సినిమా బాక్స్ ఆఫీస్‌లో అయితే హిస్టరీని రాస్తూ కొత్త రికార్డ్‌ని అయితే సెట్ చేస్తుంది. మరి ఎవరు గెలిచారు? ఎవరు థియేటర్‌ని షేక్ చేస్తున్నారు? అన్ని డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి 'వార్ 2'. ఎన్టీఆర్ ఇంట్రో అంటే థియేటర్ షేక్ అవుతుంది. ప్రత్యేకంగా ట్రైన్ ఫైట్ సీన్ మరియు ఇంటర్వల్ బ్లాక్ పిచ్చెక్కేల కేకలు వేస్తున్నారు ఫ్యాన్స్. సెకండ్ హాఫ్‌లో ఫేస్ కొంచెం స్లో అనిపించినా 'హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్' ఫేస్ ఆఫ్ సీన్స్ పవర్ ప్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి. చివర్లో వచ్చే క్లైమాక్స్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కైతే ఫుల్ మీల్స్. అయితే ఒక మాట నిజం భయ్యా. 'వార్ 2' స్పై థ్రిల్లర్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ కావడం కష్టమే. కానీ యూత్ అండ్ యాక్షన్ లవర్స్‌కి బోల్డ్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి 'కూలీ'. రజనీకాంత్ గారు స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్‌లో అయితే రచ్చ రచ్చ. నాగార్జున విలన్‌గా అయితే మెస్మరైజ్ చేశాడు. స్టైలిష్ లుక్స్, ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ ఆడియన్స్ అయితే కనెక్ట్ చేశాయి. అసలు హైలైట్ ఏమిటంటే స్పెషల్ కామియోస్. ఒక స్టార్ ఎంట్రీకి థియేటర్‌లో అయితే పండగ వాతావరణం. మ్యూజిక్ వైపు చూస్తే అనిరుద్ బీజీఎం స్క్రీన్ మీద బ్లాస్ట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్స్ వరకు హైలో ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం లాగ్‌గా అనిపించినా కామియోస్, ఎమోషనల్ హైప్ దాన్నైతే కవర్ చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే 'కూలీ' పక్కా ప్యాకేజ్ అని చెప్పాలి. ఇప్పుడు 'కూలీ' బాక్స్ ఆఫీస్ వైపు అయితే చూద్దాం. 'కూలీ' బాక్స్ ఆఫీస్‌లో హిస్టరీ అయితే రాస్తుంది భయ్యా. జస్ట్ 4 డేస్‌లోనే ఏకంగా 404 కోట్లు క్రాస్ కలెక్ట్ చేసి తమిళ సినిమాకైతే కొత్త రికార్డ్‌ని అయితే సెట్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎంట్రీ అంటే రికార్డ్స్ బ్రేక్ అవ్వడం గ్యారంటీ. ఇదే కారణం ఆయనని ప్రపంచ తలైవా అని పిలుస్తుంది. లోకేష్ కనగరాజ్ గారి మాస్ టేకింగ్, అనిరుద్ పవర్‌ఫుల్ బీజీఎంతో 'కూలీ' ఒక సినిమా కాదు, ఒక ఫెస్టివల్ అని చెప్పాలి. ఈ తలైవా స్టార్ట్ ఆగదు ఫ్రెండ్స్. ఇంకా రాబోయే రోజులు బాక్స్ ఆఫీస్‌లో కొత్త చరిత్ర సెట్ చేయడం ఖాయమని చెప్పాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో అయితే చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి.